ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మన అన్నగారైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మంచి దేవుడు కదా. ఆయన మనకు శాంతిని సమాధానాన్ని ఇచ్చి ఉన్నారు. తన మహిమను మనకు అనుగ్రహించున్నారు. ఈ రోజుల్లో కలిగి ఉన్నది ఏది కూడా ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడడం లే. వాళ్ళది ఇచ్చేస్తే వాళ్ళకేమైపోతారో అని చెప్పేసి అని, ఒకవేళ వాళ్ళది ఏదైనా ఇతరులకు ఇస్తే కనుక మా పిల్లల గతేం గాను, మా కుటుంబం గతేం గానని ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకుంటున్నటువంటి వాళ్ళే తప్ప ఇంత నిస్వార్థంగా ఆలోచించిన ఏ అన్నగారు అంతగా కనబడరు వారికి. నా యేసు అనే అన్నగారు మాత్రమే ఆయన మన కొరకు ఉన్నదంతా ఇచ్చేశారు. ఆయన తన శాంతిని మనకిచ్చి ఉన్నారు. అలాగనే తన మహిమను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఇంకేముందబ్బా అని ఆలోచన చేస్తుందంటే, యాక్చువల్లీ గలతీలకు రాసినటువంటి ఒక పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 6-7 వచనాల వరకు ఉన్న మాటలలో యేసుక్రీస్తు వారి ఈ లోకంలో పుట్టిన దానిని గురించి మాట్లాడుతూ అక్కడ తండ్రి అయిన దేవుని యొక్క సందేశముగా ఏమంటారంటే, నాయనా, తండ్రి, అబ్బా, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించేను అని అంటది అక్కడ. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కోర్స్ వేదాంతపరంగా కొంచెం లోతుగా మనం ఆలోచన చేసినప్పుడు స్నేహితులారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. తండ్రి కుమారుడు కాడు, కుమారుడు పరిశుద్ధాత్మ కాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు. కానీ తండ్రి దేవుడై ఉన్నారు, కుమారుడు దేవుడై ఉన్నారు, పరిశుద్ధాత్మయు దేవుడై ఉన్నారు. ముగ్గురయుండి ఏకముగా ఉన్నటువంటి ఇదొక మర్మం. విశ్వాసం వల్ల మాత్రమే గ్రహించగలం. మళ్ళీ లెక్కలు ఏంటి అని చెప్పేసి అంటే రీజన్ తీసేవాడికి మనం ఏం చెప్పలేం. దానికి వదిలేయడం మంచిది. దేవుడే వాడికి అర్థం చేసుకునేటట్టుగా చేసుకుంటాడు. కనుక వాదోపవాదాలు పెట్టుకోవడానికి నేను లేను, లేకపోతే దాని గురించి వాదించడానికి లేను. ఆ మధ్యలో ఎవరో ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమండి ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి జబదయి కుమారులు వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా, ఆ తల్లి మా ఇద్దరు కుమారులని ఒకరిని ఇక్కడ ఒకరిని అక్కడ చేసుకున్నాడు, దానిలో మర్మం ఏమై ఉంటుంది అని అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను, అందులో మర్మం ఏముందినైనా నువ్వే చెప్తున్నావు, ఆ రెఫరెన్స్ చదువుకొని దాన్ని నువ్వే గ్రహించుకుందు కానీ అని చెప్పేసి అన్నాను. అలా కాదు, వాళ్ళు రాజకుమారులు కదా, ఈ యాకోబు యోహాన్లు అనేటువంటి వాళ్ళు రాజకుమారులు కదా అన్నాడు. నేను అన్నాను, బ్రదర్, రాజకుమారులని ఎక్కడ రాయబడి ఉంది? వాళ్ళు మామూలుగా జాలర్లు కదా, జాలర్లు అయినటువంటి వాడిని ప్రభు తన యొక్క శిష్యులుగా పిలుచుకున్నాడు. ఆ శిష్యుల యొక్క తల్లిగారు వచ్చి నా ఇద్దరు కుమారులు చెరో పక్కన కూర్చోవాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి చెప్పారు. అంటే అందులో ఏదో మర్మం ఉన్నట్టు కదండి, ఎందుచేత వాళ్ళు ఆ కుడి పక్కని ఎడం పక్కని కూర్చోవాలి అనేటువంటి రీతిగా వాళ్ళ తల్లి వచ్చి రిక్వెస్ట్ చేసిందని ఆ మర్మం ఏదో ఉంటుంది కదా. నేను అన్నాను, బాబు, బైబిల్ ఎక్కడైతే నిశ్శబ్దంగా ఉందో అక్కడ నేను నోరు మూసుకొని ఊరుకుంటా. నేను అంత మించి దాన్ని వివరించలేను. ఇలా వివరించినందువల్లనే లేనిపోయిన తర్జుమాలు, లేనిపోయిన ఇంటర్ప్రిటేషన్స్ ఏవేవో నానా రకాలు తయారైపోయి ఈ రోజున లోకం మనల్ని హేళన చేయడానికి, క్రైస్తవ్యాన్ని గురించి నాన్న తప్పు పట్టడానికి అనేటువంటి రీతిగా ఇది జరుగుతున్నటువంటి విషయాలు. కనుక బైబిల్ చెప్పనప్పుడు మనం ఎందుకునైనా దాని గురించి ఆలోచన చేయడం. నేనైతే మాత్రం సైలెంట్ ఈ విషయంలో. ఇంకెంతమించి నేనేం చెప్పను. అందులో ఒకవేళ దేవుడు రాజకుమారులు వాళ్ళు ఇలాంటి ఉద్దేశంతో ఇలా కూర్చోవాలనుకున్నారు అని కనుక బైబిల్ చెప్తే అది నేను చెప్తాను అని చెప్పేసాను అన్నాను. ఇంకొకరు ఎవరో ఒకసారి ఫోన్ చేసి, ఏమండి, ఆదాము అవ్వలేనటువంటి వారికి బొడ్డు లేదంట కదా, మాకు పలానా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు కనుక వాళ్ళకి బొడ్డు లేదంట కదా, వాళ్ళు చెప్పారు బొడ్డు లేదనంట. నేనంటే, నువ్వు బొడ్డు ఉందో లేదో నువ్వు ఎప్పుడు చూసి వచ్చావు? ఆదాము అవ్వలో 6000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళకి బొడ్డు లేదని చెప్పేసి బైబిల్ ఎక్కడన్నా రాసి ఉందా మనకి? సో ఇలాంటి కొన్ని నానార్థాలు తీసుకొచ్చి ఏవేవో చెప్తూ ఉంటారండి. సో అందుచేత నేను కూడా మీకు నేర్పించే విధానం ఏమంటానంటే, మనం త్రిత్వ సిద్ధాంతాన్ని గురించో లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మల దాని గురించో ఏవేవో వెళ్ళొద్దు. ఒక భావం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ భావాన్ని బట్టి ఒక చిన్న మాట మీతో పంచుకుంటూ సువార్తని నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. దేవుడు అనగా యెహోవా యాహ్వే అనేటువంటి ఆయనని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిగా మనకు పరిచయం చేస్తున్నారు.
మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని చెప్పారు. తండ్రి నేను అనేటువంటి రీతిగానే పరిచయం చేసుకుంటూ వచ్చారు. న్యాచురల్లీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా, ఏకైక కుమారుడుగా, ప్రియమైన కుమారుడుగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. ఇప్పుడు మనను కూడా ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారులుగా దత్తత తీసుకొని తన కుమారులనుగా మనల్ని అంగీకరించి తన ప్రేమ చేత, తన కృప చేత అన్యులమైనటువంటి మనల్ని, అడవి ఒలివ కొమ్మలుగా ఉన్నటువంటి మనల్ని ఈరోజుని ఒక కుమారులుగా అంటుగట్టి ఆ కుటుంబంతో కలిపినప్పుడు మనము కుమారులమయ్యాము. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడయ్యారు. అందుచేత నేను గమనించిన రాఖీ పండుగ టైంలో ఉన్నటువంటి ఒక భావాన్ని తీసుకుంటూ, అరే మనకు అసలైనటువంటి అన్నయ్య మన యేసు ప్రభువేనైనా కనుక యేసు అనే అన్నగారు మనం రాఖీ కట్టినా మన అన్నలు మనకి ఇవ్వలేనటువంటిది, అంతకంటే మించినటువంటిది మన యేసు అనే అన్నగారు మనకిస్తున్నారు అనే ఒక సువార్తను మీతో పంచుకోవడానికి తీసుకొచ్చాం. అప్పటికే అందుకంటూ ఉన్న ఒకవేళ యేసుని అన్నగా కాకుండా తండ్రిని పిలిచినంత మాత్రాన్ని పాపమేమి కాదు, నరకానికేమి వెళ్ళిపోము. పరిశుద్ధాత్మని ఆత్మగా కాదు దేవుడని పిలిచినా, లేకపోతే ఇంకోటి అని పిలిచినా, లేక ఆత్మగా వచ్చింది అనేటువంటి రీతి కన్నా దానివల్ల పెద్ద నరకానికి పోయేటంత పాపం దోపమేమి కాదు. అది తెలియక ఒకవేళ చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు చిన్నపిల్లలు ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు. సో అలాంటి బూతులు మాట్లాడినా, పిల్లలు మాట్లాడుతున్న బూతులు సైతం తల్లిదండ్రులమైనటువంటి మనం అర్థం చేసుకొని నవ్వుకుంటామే తప్ప వీడు బూతులు మాడుతున్నాడు నరకానికి పోతాడు అని చెప్పం కదా. మన పిల్లలు అయినటువంటి వాళ్ళు ఆ బూతు మాట అనేటువంటిది అది మాట్లాడుతూ ఉన్నప్పుడు సో మనం అర్థం చేసుకోవాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. ఇక్కడ వచనం గలతీ పత్రికలో ఉన్నటువంటి ఒక వచనంలో ఏమని మనకు తెలియజేస్తూ వచ్చినారు? కుమారుని యొక్క ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించారు, దేవుడిచ్చారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలోనికి వస్తే, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయంలో యోహాను సువార్తల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా యోహాను సువార్తలో ఈవెన్ 16వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోవటమే మీకు క్షేమకరమైనా ఓ శిష్యులారా, నేను వెళితే వేరొక ఆదరణకర్తను, తండ్రి వాగ్దానం చేసినటువంటి ఒక ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తాను. నేను వెళ్ళకపోతే ఆయన మీ దగ్గరికి పంపించలేను గనక నేను వెళ్ళటమే మీకు క్షేమము, నేను వెళ్ళటమే మీకు మంచిది అని చెప్పేసి అని ప్రభువారు మాట్లాడుతూ వచ్చినారు. సరే, ఆ తర్వాత కొంతకాలానికి యేసు ప్రభు సిలోము రాణి దగ్గరికి వెళ్ళారు. ఆయన మనందరి కొరకు, మనకు శాంతిని ఇవ్వటం కొరకు, తన మహిమను మనకివ్వటం కొరకు, మన చీకటిని తాను భరించి మరణం అనే చీకటిని ఎదుర్కొని మనకి తన యొక్క మహిమను అనుగ్రహించారు, తన శాంతిని ఇచ్చినారు. ఇప్పుడు తన ఆత్మను మనకి ఇవ్వడానికి ఆయన ఆత్మ తిరిగి ఆ దేహములోనికి చేరి మహిమ దేహముతో ఆయన తిరిగి లేచి 40 దినముల పాటు శిష్యులైనటువంటి వారితోటి అగపడుతూ దేవుని రాజ్య విషయములను గురించి వారికి తెలియజెప్తూ అనేకమైన సంగతులను తెలియజెప్పి వారందరినీ తీసుకొని బేతనీ అనేటువంటి ఒక ప్రదేశానికి ఒలివల కొండ మీదకి తీసుకొని వెళ్తారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించుచూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు పైకి. ఆయన వెళ్ళక ముందు కూడా కొండ మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనం దగ్గర ఏమంటారంటే, మీరు యెరూషలేం నుంచి వెళ్ళొద్దు, మీరు యెరూషలేంలోనే కనిపెట్టుకోనండి. పైనుండి వాగ్దానము చేసిన నా తండ్రి వలన వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకునేటంత వరకు యెరూషలేం నుంచి ఎక్కడికి వెళ్ళక యెరూషలేంలోనే కనిపెట్టుకోనండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు కనుక యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరుస్తాడు కనుక మీరు యెరూషలేంలో కనిపెట్టండి అని చెప్పారు. నేను దేవుని మహాకృపను బట్టి ఆరాధన టీవీ ఛానల్ వారి ద్వారా దాదాపు 36 సార్లు పైగా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చినారు. యెరూషలేం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు యెరూషలేంకి దగ్గరలో లేక యెరూషలేం ప్రక్కన ఆనుకొని ఉన్న సియోనుపురము అనగా ఒకప్పుడు దావీదు రాజు గారు తన యొక్క కేంద్రంగా పెట్టుకొని తన యొక్క భవనాన్ని కట్టుకున్న సియోనుపురం అనేటువంటి ఒక స్థలం దగ్గరికి వెళ్తాం. అక్కడనే మేడగది అనేటువంటి ఒక స్థలం ఉంచబడి ఉన్నది. ఆ మేడగది దగ్గరికి వెళ్ళినప్పుడు స్నేహితులారా, ప్రతి పర్యాయం కూడానండి ఒక గగురుపాటుతో కూడిన
పులకరింపుతో కూడినటువంటి ఒక అనుభవం నేను నాతో పాటు వచ్చినటువంటి ఒక బిడ్డలందరం మేము పొందుకొనటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అక్కడ ఒక అద్భుతమైన అనుభవం ఏమిటి, అక్కడికి వెళ్ళేసరికి ఆ మేడగదిలోనికి వెళ్ళేసరికి ముందుగానే నాతో పాటు వచ్చిన వాళ్ళని నేను సిద్ధపరుస్తూ ఉంటాను. ఈరోజు మనం వెళుతున్నటువంటిది ఆ సియోనుపురంలో ఉండినటువంటి ఒక మేడగది దగ్గరికి. ఆ మేడగదిలో మన ప్రభువు రక్షకుడైనటువంటి ఒక యేసు, మన అన్నగారు, మనకంటే పెద్ద అన్నయ్యగా పరిగణించబడినటువంటి ఆయన తన పై వస్త్రాన్ని తీసివేసి, తన అన్న జ్యేష్ఠత్వము ఇలాంటివన్నీ కూడా తీసివేసి, తనకున్న మహిమను తీసివేసుకొని, తన పై వస్త్రాన్ని తీసివేసుకొని, నడుమునకు ఒక తువ్వాలు ఒక సర్వెంట్ లాగా అన్నట్టుగా, అన్నయ్య ఒక సర్వెంట్ లాగా అన్నట్టుగా ఒక తువ్వాలు నడుమునకు కట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసి తన శిష్యులుగా ఉండినటువంటి ఒక శిష్యుల పాదాలు కడగటం. వాట్ ఏ హ్యూమిలిటీ అండి. ఈరోజు నీ క్రైస్తవ్యంలో ఇంత దీనత్వం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఏదైనా చిన్న విషయంలో మనం దీవించబడితే ఎంత లెవిలేస్తాం, ఎంత పోజ్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఒక లోకల్ ఛానల్లో మాట్లాడేటువంటి టీవీ స్పీకర్ కూడా ఏం పోజ్ చేస్తాడండి బాబు ఎంగాను. ఒక లోకల్ ఛానల్లో మాట్లాడుతున్న ఒక టీవీ స్పీకర్ ఈరోజుని ఒకవేళ గడిచిన ఒక సంవత్సరంగానో లేకపోతే కొన్ని నెలలుగానో టీవీలో మాట్లాడుతున్నటువంటి వాడు ఏం పోజ్ చేస్తాడండి. మొన్న మధ్యలో ఒక కుర్రోడ్ని చూశాను. వాడు భార్య వాళ్ళిద్దరూ వచ్చారు. పక్కా చిన్న కుర్రగాళ్ళు వాళ్ళు. ఐ థింక్ నాకు తెలిసినంత మటుకు వాడు చెప్పిన మాటలను బట్టి వాడు ఒక డినామినేషన్ సంబంధించినటువంటి దానిలో చదువుకొని ఏదో కాస్త ఇంగ్లీష్ ముక్కలు 4 ముక్కలు మాట్లాడుతున్నట్టున్నాడు. అవడానికి చాలా కుర్రోడు, చాలా యవనస్తుడే కుర్రోడు. అతని యొక్క భార్య నన్ను చూసుకుంటూ వెళ్ళింది, కనీసం విష్ చేయలే. మనవాడు కూడా నన్ను చూసుకుంటూ వెళ్ళాడు. మీ పేరేం పేరండి అని అడుగుతూ వచ్చాడు నన్ను. నేనే వాడికి తెలియలేదు కనీసం. ఎంగాను తన లెవెల్ చూస్తే మామూలుగా లేదండి. ఎంగాను తను మాట్లాడుతున్నటువంటి మాటలో చూస్తుంటే ఇంగ్లీష్ పెద్ద ఏదో పొడిచి వచ్చినట్లాగా. ఒక్కొక్కసారి నాకు అంటే మామూలు మాట్లాడుతున్నాండి, క్షమించండి ఒకవేళ ఎవరినైనా నేను అలాగా హర్ట్ చేసినట్లు మీరు అనుకుంటే. మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు కానండి. మన తెలుగు వాళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళకి గ్రామర్ ఉండదు, ఇంగ్లీషు సరిగ్గా ఉండదు. కానీ వీళ్ళు ఏదో ఇంగ్లీష్ పొడి చేస్తున్నాం, మేము ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటారు. అందులో ఒక్కొక్కసారి నాలంటూ చూసినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలని రెచ్చిపోతారు వాళ్ళు. నేను లోపల నవ్వుకుంటూ ఉంటాను, ఎందుకు వచ్చిందిరా నైనా తెలుగులో మాట్లాడరాదు, నేను తెలుగుని కదా, మీరు కూడా తెలుగులోనే మాట్లాడవచ్చు కదా, ఎందుకు వచ్చింది తిప్పలో, మనకి గ్రామర్ లేదు, దానిలోని ఒక ఇంగ్లీష్ కంటిన్యూషన్ సరిగ్గా లేదు, దానిలోకి ఏమీ సరైనటువంటి విషయం కొన్ని మర్చిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు అండి. కొన్ని బ్లండర్స్ మాట్లాడుతున్నటువంటిది. ఎంత అతిశయం, ఎంత గర్వకారణం కదా. ఆ రోజుని నేను ఆ యవ్వన బిడ్డలైనటువంటి వారిద్దరిని చూసినప్పుడు అనుకున్నాను, ప్రభా వీళ్ళకి నేర్పించాలి నాయన, వీళ్ళకి ఒక మంచితనం నేర్పించాలి. నా మట్టుకు నేను అక్కడ తగ్గించుకొని దీనుడిగా ఉండి ఉన్నా. వాస్తవానికి నేను అక్కడ ఒక ముఖ్యమైన ప్రసంగికుడిగా పిలవబడి ఉన్నా. వచ్చిన వాళ్ళందరూ కొంతసేపటి తర్వాత ఈ కుర్రోళ్ళిద్దరూ నాతో కాసేపు ఉన్న తర్వాత ఆ ఇంటి వాళ్ళతో వాళ్ళు నన్ను పరిచయం చేసిన తర్వాత అలాగా అని చెప్పేసి పోజ్ చేసుకొని అలాగే కూర్చున్నారు. ఇద్దరు 2 కుర్చీల మీద మంచి దర్జాగా కూర్చున్నారు. ఆ తర్వాత ప్రజలు వస్తున్న కొద్ది వాళ్ళు నాతో ఫుల్ ఫోటోలు తీసుకోవడానికి ఇది అయిపోతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ నాతో ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయినట్టున్నారు. తర్వాత చివరికి అయిపోయేసరికి మాత్రం ఒక సెకండ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి కూడా కాస్త నవ్వింది, విష్ చేయకపోయినా, నమస్కారం అనేటువంటిది చేయకపోయినా. ఈరోజు నీ ప్రజలలో ఎంత అతిశయం. నమస్కారం చేయకపోయినా అంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. ఈ మధ్యలో కొంతమంది వాళ్ళే ఏదో భక్తులని, వాళ్ళే ఏదో విశ్వాసులని, వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారని ఎవరు నేర్పించారో తెలియదు కానండి, ఎవరు నేర్పిస్తున్నారో తెలియదు కానండి. సాటి వ్యక్తికి కనీసం షేకండ్ కూడా ఎవరండి వాళ్ళు? కనీసం షేకండ్ కూడా ఎవరు? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం షేకండ్ ఇస్తే మన యొక్క పాపం వాళ్ళకి అంటుకుంటుందనో, లేకపోతే మన యొక్క అపవిత్రత వాళ్ళకి అంటుకుంటుందనో. ఇంకా షేకండే నువ్వు ఇవ్వకపోతే నువ్వు యేసు ప్రభు నువ్వు ఎక్కడ కనబరుస్తున్నావు అంటాను నేను. ఈ రోజునే నాకు తెలుసు ఒక వ్యక్తి, చాలా క్లియర్గా నేను గుర్తుపెట్టుకున్నాను. ఆ వ్యక్తిని ఒకసారి నేను ఇలాగే షేకండ్ ఇవ్వబోతున్నట్టే పుచ్చుకోలేదు నా చెయ్యే మాత్రం కూడా. సెకండ్ ఇస్తూ ఉంటే వద్దు అని చెప్పేసానండి. నేను అనుకున్న పోనీ భోజనానికి వెళ్తున్న టైం అది, చేయి కడుక్కున్నాడేమో అనుకుని పర్లేదు బ్రదర్ మళ్ళీ తర్వాత కడుక్కుందాం, నేను ఇస్తున్నాను కదా నీ కొరకు, నా చేతిని చాపినాను కదా, సెకండ్ ఇచ్చి మనం సమాధానంగా మనం పలకరించుకుందాం రండి అని చెప్పేసి అనేటువంటిది అంటే కూడా సస్యంలో కాదన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, వెలిగింది. ఈయన విశ్వాసం వేర్రా, ఈయన ఇదే పరిశుద్ధుడు అనుకున్నాడు, ఈయన పరలోక రాజ్యానికి ఈయన వెళ్ళేవాడు అనుకున్నాడు, ఈయనేముందులే అని చెప్పేసి అని అనుకున్నాను. నేను నా మనసులో నేను నిర్ణయం తీసుకున్నా, నిజంగా పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మీలో ఉన్నట్లయితే కనుక మీరు ఎలా ఉండరా బాబు అని చెప్పేసి అని అనుకుని నా మనసులోని. తర్వాత కూడా నాకు ఒకసారి కనబడితే నేను పలకరించాను, కానీ సెకండ్ ఇవ్వాలి. ఈసారి ఏం బ్రదర్ బాగున్నారా, చాలా సంతోషం అని చెప్పేసి అనేటువంటి రీతిగా పలకరించాను. నా సమాధానం నేను కాపాడుకున్నాను, కానీ సెకండ్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే తనకు ఇవ్వడానికి అంత ఇబ్బందికరమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు మళ్ళీ నేను చేసాపి నేను మళ్ళీ అవమానపరచబడవలసిన అవసరత ఎలా అని అనుకున్నా. నా మనసులో నాకు ద్వేషం లేదు, నా మనసులో నాకు ఏ విధమైనటువంటి కష్టమైనటువంటిది లేదు. బట్ పీపుల్ ఆర్ లైక్ దాట్.
వాళ్ళ అతిశయం ఏంటంటే వాళ్ళే పరలోకానికి వెళ్తారు, వాళ్ళు ఇంకొకరిని ఎవరిని ముట్టుకోరు, ఎవరికే షేకండ్లు కూడా ఇవ్వరు. కనీసం కొంతమంది ఇతరులకు ప్రైజ్లాడు కూడా చెప్పరు, నమస్కారం ప్రతి నమస్కారం కూడా చేయరు. బైబిల్ అంటుంది మీరు వెళ్ళినప్పుడు వాడికి వందనం చేయండి, వాడు అయోగ్యుడైతే కనుక ఆ వందనం మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తుందని చెప్పాడు. కనీసం వందనం చేయడంలో తప్పే ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, ఆయన ఏం చేశారంటే మేడగదిలో తన పై వస్త్రాన్ని తీసివేసుకొని సర్వెంట్ వస్త్రం తొడుక్కొని, అనగా ఒక తువ్వాలు చుట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసి తన శిష్యుల యొక్క పాదాలు కడిగిన అంతటి దీనత్వం. ఇదండి ఈ రోజున మనలో కూడా ఉండాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసలో ఇలాంటి దీనత్వం అనేటువంటిది లేకపోతే ఈరోజు నేనంటే నువ్వు క్రైస్తవుడివే కాదు, నువ్వు క్రైస్తవురాలువే కాదు. దేవుని ఆత్మ నీలో లేనట్లే. దేవుని ఆత్మ లేరు అని అంటే వేరొక ఆత్మ ఏదో నీలో పనిచేస్తుంది అనమాట. ఆ ఆత్మ చివరికి మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. కానీ ఈరోజు నేను సువార్తను ప్రకటిస్తున్నా. సో ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, అన్నగారుగా మనం పరిగణించుకున్నటువంటి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మీకు శాంతినివ్వటం మాత్రమే కాదు, ఈ అన్నగారు మనం రాఖీ కట్టకపోయినా తన మహిమను మనకి ఇవ్వటం మాత్రమే కాదు, ఈరోజునే ఆయన ఏమన్నాడంటే తన ఆత్మను మన మీద కుమ్మరించడానికైనటువంటి ఒక మేడగది అనుభవం. అక్కడే ఈ శిష్యులు కనిపెడుతూ వచ్చారు. 10 రోజుల పాటు అన్నట్టుగా అక్కడ ఉండి ఉన్నారు. ఇప్పుడంటే మనకు ప్రార్థన అనేటువంటి ఒక అలవాటు అయింది, ఒక రకమైనటువంటి ఒక ప్రార్థన. అది కూడా నేను అంటాను, దాన్ని కూడా ఖండిస్తాను. అడుక్కునే విధానంగా చేసుకునేటువంటి ఒక భాషే తప్ప మనం ప్రార్థన చేయవలసిన విధంగా తండ్రితో మాట్లాడుతున్నామా, కుమారుడితో మాట్లాడుతున్నామా, ఏ సిచ్యువేషన్తో మాట్లాడుతున్నామా, ఇది అవగాహన లేదు మనకు. ఎంతసేపు ఏంటంటే ప్రార్థన అనేసరికి మనకు అవగాహన ఏమైపోయిందంటే అడుక్కుంటుంది. దేవుడా నన్ను దీవించు, నా బిడ్డలు దీవించు, నా జబ్బులు తీసే, నా వ్యాధులు తీసే, నాకు డబ్బులు ఇయ్యి, నాకు ఆస్తిపాస్తులు ఇయ్యి, నాకు ఐశ్వర్యాన్ని ఇయ్యి, నాకు ఉద్యోగాలు ఇయ్యి, ఇవే అడుక్కుంటే మళ్ళీ అందులో పరలోక రాజ్యాన్ని ఏమని అడగరు. మళ్ళీ ఎందుకంటే చచ్చిపోతానేమని భయం. పరలోక రాజ్యం ఏమనంటే నా చంపేస్తాడేమో దేవుడు అని చెప్పాను భయం, ఈ భూమి మీదే బతుకుని పోతాం అనేటువంటిది. అబ్బా, కొన్ని విషయాలు మనం దిద్దుబాటు చేసుకోవాలండి బ్రదర్స్. ఈరోజు నేను నా మాటలు వింటున్నాను నా ప్రియ స్నేహితులారా, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం అక్కడ వాళ్ళు శిష్యులు ఏమని ప్రార్థన చేసుకుంటారు ఐ డోంట్ నో. పరిశుద్ధాత్మను ఇవ్వని ఉండకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక అనుభవం వాళ్ళకి ఇంకా ఏమీ తెలియలే. దేవుని ఆత్మ దిగిరావడం తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఒక కార్యం చేయడం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది అది పాత నిబంధన గ్రంథంలో జరుగుతున్నటువంటి ఒక విషయం. కానీ ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది వీళ్ళకి ఏ విధమైన అవగాహన లేదు. అయితే ప్రభువారు అన్నారు మీరు కనిపెట్టండి అని. సో ఆ మేడగదిలోకి వెళ్ళారు, వాళ్ళు కనిపెడుతున్నారు. 10 రోజులైంది. పెంతెకొస్తున్నటువంటి ఒక పండుగ దినం వచ్చింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 4వ వచనం వరకు ఉన్న మాటలు కనుక మనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట. పరిశుద్ధాత్ముడు ఆ ఇల్లు అంతా నిండిపోయాడు అంటాడు. నేను అదే నాతో పాటు వచ్చిన బిడ్డలకి నేను చెప్తుంటాను, ఆయన మనం ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు అణువు పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు అక్కడ. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండిపోవడానికి దిగు వచ్చిన స్థలం, సంఘము యొక్క జన్మస్థలం, సంఘము పుట్టినటువంటి ఒక స్థలం. అక్కడి నుంచే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత పంపబడుతున్నటువంటి ఒక స్థలం. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేయడానికి, తన శక్తితో నింపడానికి తన ప్రజల మీదకి దిగువచ్చినటువంటి ఒక స్థలం. దాదాపు 120 మంది ప్రజలు అక్కడ కనిపెడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మతో వారు నింపబడినటువంటి స్థలం. మీరు కూడా ఎదురు చూడండి అని వాళ్ళతో చెప్తూ ఉంటా. ఆశతో వస్తారు, ప్రిపేర్ అయి వస్తూ ఉంటారు బిడ్డలు. నాతో వచ్చినటువంటి వాళ్ళది అదేనండి, మేము ఒట్టి చరిత్ర చెప్పం. మేము నాతో పాటు వచ్చినప్పుడు నేను చెప్పేటువంటిది ఒట్టి చరిత్ర మాత్రం కాదు. చరిత్ర చెప్పడానికి గైడ్ ఉంటాడు. కొన్ని చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఆ గైడ్ దగ్గర నుంచి నేను తెలుసుకొని నేను చెప్తూ ఉంటాను. కానీ నేను చెప్పే చరిత్ర బైబిల్ యొక్క చరిత్ర, బైబిల్ గ్రంథములు ఉన్నటువంటి ఒక విషయాలు, బైబిల్ గ్రంథ ఆధారంగా తీసుకొని అక్కడ బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఒక విషయాలు, ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి ఒక విషయాలు చెప్తుంటే ఒక్కొక్కరి యొక్క అనుభూతి స్నేహితులారా. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటారు. కనీసం కొద్ది నిమిషాల పాటు మేము అక్కడ విడిచిపెట్టేస్తాం. చేసుకోండి ప్రార్థన, ఏ మూలకన్నా వెళ్ళి చేసుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి చేసుకోండి. ఎక్కడైనా కాదు, అక్కడైనా కాదు, నేను నిలబడిన చోటనే కాదు, ఎక్కడైనా ఈ గది నిండా కూడా పరిశుద్ధాత్ముడు దిగువచ్చినాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఈ భూమి అంతటి మీద పరిశుద్ధాత్ముడు ఉండినాడు. ఇక్కడ ఇప్పుడు మన మధ్యలో ఉండినారు. ఇక్కడ నాకు, అక్కడ కూర్చున్న మీకు, మన ఇద్దరి మధ్యలో మన కళ్ళకి కనబడకపోయినా పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. హల్లెలూయా! డు యు బిలీవ్ ఇట్? అది నమ్ముతున్నారా? మరి మీరు విశ్వసిస్తున్నారా? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండి ఉన్నారు? ప్రభువు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, కొంచెం మరలా వెనక్కి వెళదాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే దాదాపు 19 ఆ వచనాల దగ్గర నుంచి ఉన్న మాటలో ఏం జరిగిందనంటే, యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులైనటువంటి వారు చూచారు కూడాను.
అయినా కానీ వీళ్ళు ఇంకా నమ్మలేకపోయారు. మరొక ప్రక్కన ఏంటంటే సిట్యువేషన్ వారిని భయకంపితులను చేసింది. యేసు అనే గురువు అంతటి వారినే వీళ్ళు సిలువేసేశారు, రేపొద్దున మనల్ని కూడా ఇక సిలువేసేస్తారేమో, మనల్ని కూడా చంపేస్తారేమో అనుకొని వీళ్ళందరూ శిష్యులైనటువంటి వాళ్ళందరూ కలిసి ఒక గదిలోనికి వెళ్ళి, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే లోపల గడియ పెట్టేసుకొని, లోపల గొళ్ళెం పెట్టేసుకొని లోపల నుండి వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు, భయముతో నిండుకొని ఉన్నారు. అప్పుడు మహిమాన్వితుడైనటువంటి యేసయ్య, మహిమ దేహముతో సమాధిని గెలిచి తిరిగి లేచిన మన అన్న యేసు అనేటువంటి యొక్క అన్నగారు ఆయన మహిమలో ఉండి ఉన్నారు. లోపలికి వచ్చేసారు. ఆయన తలుపు తట్టలే, తలుపు తీసుకోలే, తలుపు అలా వేసే ఉంది, గొళ్ళుమల వేసే ఉంది. కానీ మహిమ గనక, మహిమాన్వితుడు గనక, మహిమ దేహము గనక ఆయన ఆ తలుపులున్న లోపలికి వచ్చేసి వారి మధ్యాహ్నం నిలబడి ఉన్నాడు. వారికి సమాధానం, శాంతి అని పలుకుతున్నారు. చెప్పాను కదా, మన అన్నగారు మనకిచ్చేటువంటిది, మనం రాఖీ కట్టకపోయినా మనకిచ్చేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే లోకమిచ్చే శాంతి కాదు, మందు, మద్యపానం, మగువులు లేకపోతే సిగరెట్లు ఇవిచ్చే శాంతి కాదు. కానీ నా యేసయ్య శాంతి, ఆయన శాంతి మనకిస్తున్నాడు. ఈ రోజున కూడా బహుశా మీరు ఇంకా డిస్టర్బ్డ్గా ఉన్నారా, ఇంకా మీరు కలవరవుతుండినారా? యేసయ్య శాంతి మీ కొరకు ఇవ్వబడినది. తన మహిమను మన మీద ప్రకాశింపచేస్తున్నాడు. మీరు ఇక చీకట్లో లేరు, మీరు ఇక చీకటి ప్రభావంలో లేరు. చీకటి అనేటువంటిది మిమ్మల్ని అలుముకొని, చీకటి మిమ్మల్ని కృంగదీసినటువంటి ఒక పరిస్థితులకు లేవు. ఆ దేవుని యొక్క హస్తము మీ మీద ఉండినది కనుక ఆ దేవుడు మీ మీద తన మహిమను ఆయన అనుగ్రహించినాడు. ఆ మహిమతో పాటు అక్కడ అంటున్నటువంటి మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం చూసినట్టయితే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి మీద ఊది అనేటువంటి రీతిగా ఊది, నేను అలా ఊదినప్పుడు కూడా ఐ కెన్ సీ దట్. నేను అఫ్కోర్స్ నేను మానవ మాత్రుడిని, నా ఊదిన నా యొక్క ఊపిరిలో ఏమీ లేదు. కానీ నేను ఆ ఊది అనే మాట చెప్పి అలా ఊదినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ గాలి మీ మీదకు వచ్చినది, ఒక బలమైన గాలి వలె మీ మీదకు వచ్చినది. ఎస్ మై బ్రదర్, అది పరిశుద్ధాత్ముడే. అమ్మా సిస్టర్ గారు, నీ మీదకి ఊదబడినటువంటి ఒక గాలి పరిశుద్ధాత్ముడే. మొన్న మధ్యలో ఒక రోజున ఒక పెద్ద మీటింగ్లో నేను ఉండి ఉన్నాను. ఇలా ప్రారంభించేమో లేదో, నేను ఒక బ్రదర్ని పాట పాడడానికి అన్నట్టుగా నేను పిలిచానో లేదో, ఆయన పాట పాడడానికి కానీ వస్తుంటే యువతల వైపు నుంచి మేఘం, యువతల వైపు నుంచి వర్షం భయంకరంగా కురిచేసింది. పాట పాడడానికి వచ్చినటువంటి ఒక సింగర్ ఆయన వెనక్కి వెళ్ళి ఉన్నారు. ఈలోగా మరలా నేను మైక్ తీసుకొని మాట్లాడుతూ, నేను గద్దిస్తూ చెప్పిన యేసు నామములో ప్రభు ఇచ్చిన అధికారముతో నేను మాట్లాడుతున్నాను. వర్షమా, మేఘమా, నువ్వు అలాగున తొలగిపోవాలి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ స్థలాన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడే పరిశుద్ధాత్మ గాలి వీస్తున్నదని చెప్పేసి అన్న అంతేనండి, ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక బలమైన గాలి వచ్చింది. ఆ వచ్చిన మేఘాన్ని, ఆ కురుస్తున్నటువంటి వర్షాన్ని అలా తీసుకెళ్ళి ఇటు పక్క నుంచి నేను చూసా, నా ఎడం పక్క నుంచి నేను చూసా, చినుకులు భయంకరమైన మేఘముతో కూడినటువంటి ఒక వర్షం వచ్చేస్తూ వచ్చింది. ఇక్కడ కొంతసేపు జడివానగా తడిచినట్టుగా తడిపింది. మళ్ళీ ఇలా మేము మాట్లాడుతుండేసరికి అటు ప్రక్కకు వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ గాలి ఈరోజు మీ మీదకి వచ్చినది. పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు దేవుడు మీకు అనుగ్రహించినాడు. అక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, వారి మీద ఊది అంటాడు కదా, పరిశుద్ధాత్మను పొందుకొనండి. ఈరోజున దేవుడు తన ప్రియ కుమారుని యొక్క ఆత్మను మన మీద అనుగ్రహించినాడు. ఆ ఆత్మ ద్వారా ఈరోజు మనం అంటున్న మాట ఏంటంటే, ఆ తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, మహాబల పరాక్రమము కలిగిన సర్వశక్తిమంతుడైన ఆ దేవాతి దేవుణ్ణి డాడీ అని మనం పిలుచుకోగలుగుతున్నాం, అబ్బా అని మనం పిలుచుకోగలుగుతున్నాం, నాయనా, తండ్రి అని ఆ దేవుణ్ణి పిలవడానికి గల కారణం కుమారుడైన యేసు యొక్క ఆత్మ, నాయనా అని పిలిచేటువంటి ఆత్మ, తండ్రి, డాడీ అని పిలిచేటువంటి ఆత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చినాడు. ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. ఈరోజున మీ మీద పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. చాలా కాలంగా మా బోధకులు మేము చెప్పవలసినటువంటి మాట ఏమని చెప్తూ వచ్చామనంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా? నువ్వు ఇలాంటి అపవిత్రమైన జీవితం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి ఎలాగొస్తాడు? పరిశుద్ధాత్ముడు నీ లోనికి ఎలాగొస్తాడు? రానే రాడు అని చెప్పేసి ఇలాంటి నెగిటివ్ మాటలు చెప్తూ వచ్చినాం. కానీ ఈ సత్య సువార్తలో దేవుడు నన్ను తీసుకుని వచ్చి మీతో చెప్పిస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, నో మ్యాటర్ హూ యూ ఆర్, మీరు ఎవరైనప్పటికైనా సరే ఈ అంత్య దినములలో సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తున్నాడు. మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద, మీ యవ్వనస్తుల మీద, వృద్ధులైనటువంటి వారి మీద, మీ ఇంటిలో పనిచేసేటువంటి ఒక సర్వెంట్ మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. రైట్ నౌ ఐ సీ ఎ సర్వెంట్
ఒక సర్వెంట్గా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తిని నేను చూస్తున్నా. మీరు ఇంట్లో తుడుస్తూ ఉన్నారు, మీరు ఇంట్లో పని చేసుకుంటానికి వచ్చి ఉన్నారు, మీరు ఆ పని మొదలుపెట్టి ఉన్నారు. కానీ నా మాటలు మీ వరకు వినబడుతున్నాయి. నేను మీ గురించి నేను ప్రకటిస్తున్నా. దేవుడు మీ మీద తన ఆత్మ అభిషేకాన్ని క్రమరించి ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను మీ మీద క్రమరించి ఉన్నాడు. ఈరోజున మీరు పలుకుతున్న మాట ఒక ప్రవచనం. ఈరోజు మీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తున్నాడు. ఈరోజున మీరు దేవుని కొరకు ఒక సూచక క్రియలు చేసేటువంటి వారుగా మీరు ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగవచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తా స్నేహితులారా, పరిశుద్ధాత్మ లేకుండా మనం పరిశుద్ధంగా జీవించలేం. ఏ డినామినేషన్ అయితే కానివ్వండి. ఒకవేళ నేను బాప్టిస్టుడిని, నేను ఇంకా బాప్టిస్టుడిగానే నేను సేవ చేస్తున్నా. ఒకవేళ మీరు బాప్టిస్టు వారై ఉన్నారు, లోతురన్ వారై ఉన్నారు, పెంతెకోస్తు వారై ఉన్నారు, సిఎస్ఐ వారై ఉన్నారు, హెబ్రోను వారై ఉన్నారు, ఫెలోషిప్కి సంబంధించిన వారై ఉన్నారు, ఎవరైనప్పటికైనా సరే ఈ దినాన్ని నా ద్వారా దేవుడు పలికిస్తున్న మాట ఏంటంటే, మనము అన్నగారిగా పరిగణించబడుతున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ మీద ఊది ఉన్నారు. ఆయన మీకు తన పరిశుద్ధాత్మని, తన ఆత్మని మీ కొరకు ఆయన ఇచ్చి ఉన్నారు. ఎవరు ఇవ్వగలరండి? ఏమండి, నా ఆత్మని ఇచ్చేస్తే నేను చచ్చిపోతానని నాకు భయం, నా ఆత్మని ఇవ్వాలంటే. కానీ నా యేసయ్య ఆయన చచ్చిపోతాడన్న భయం ఆయనకి లేదు. ఆయన మహిమలో ఆయన ఉండి ఉన్నాడు. తన ఆత్మని మన మీద ఊది మనకు అనుగ్రహించినాడు. ఈరోజు నట్టి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలము కలిగిన వ్యక్తి అంటున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నువ్వు జీవించగలుగుతున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా యెరూషలేం, యోదయ, సమరయ, బూదిగంతాల వరకు దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడు. ఎస్, ఈరోజే నా ద్వారా పలికిస్తున్న ఒక మాట చొప్పున దెర్ ఈజ్ ఎ పర్సన్. నువ్వు ఇతర దేశాలకు వెళ్ళి దేవుని కొరకు నువ్వు వాడబడబోతున్నావు. రైట్ నౌ ఐ స్పీక్ సచ్ ఎ బ్లెస్సింగ్. నువ్వు కనిపెడుతున్నావు, ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలని నేను కోరుకుంటున్నా, ఆ పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపాలని కోరుకుంటున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నా సువార్త నా ద్వారా దేవుడు పలికిస్తున్న ఈ సత్య సువార్త ఏంటంటే, నువ్వు అడగకుండగానే ఈ అన్న నీ కొరకే పరిశుద్ధాత్మను ఊదేశాడు నీ మీద. పరిశుద్ధాత్మని నీ కొరకు ఇచ్చేశారు. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మని భూమి మీద అనుగ్రహించినారు. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చిన అనుభవాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను అనేకమైన ప్రదేశాలకి, దూర ప్రదేశానికి దేవుడు తీసుకుని, నాకు తెలియకలే, మీరు నాకు చెప్పక్కర్లే, మీరు నాకు చెప్పకూడను, చెప్పాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే చెప్తే మళ్ళీ నేను కాళ్ళ రగరేస్తానేమని చెప్పేసి అని మీరు నాకు చెప్పరు. కానీ నాకు తెలుసు మీలో ఒకరు, ఈరోజు నేను మాట్లాడుతున్న ఒకరు దేవుడు మిమ్మల్ని తన సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఇతర దేశాలకి, దూర ప్రదేశాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. దూర ప్రదేశానికి అన్నంత మాత్రం అమెరికాను అనుకోకండి, అమెరికాను గురించి కాదు నేను మాట్లాడుతుంది. బట్ దేర్ ఈజ్ ఎ ఫార్ డిస్టెన్స్. ఒక దూర ప్రదేశానికి ప్రభు నేను తీసుకొని వెళ్తున్నాడు. ఒక బలమైన సాధనంగా తన ఆత్మ అభిషేకం ద్వారా ప్రభు నిన్ను వాడుకుంటున్నాడు. తండ్రి, నీకు వందనాలైనా. నీ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించబడిన. హల్లెలూయా. ఒర్రెలరమ షకతరలరమ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మీరు మమ్మల్ని నీ సాక్షిగా వాడుకున్నారు నాయన. అనేకమైన ప్రదేశాలకు తీసుకుని వెళ్తున్నాను నాయన. ఒక్కొక్కసారి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారంటే భౌతికంగా మేము వెళ్తామేమో అనుకుంటాం. ఈరోజు నా జీవితంలో చూస్తే నేను ఇలాగ నా టీవీలో మాట్లాడటం ద్వారా అనేక దేశాలలో వినబడుతుంది నాయన. అనేకమైన ప్రాంతాల్లో యూట్యూబ్ ద్వారా అనేక మంది వింటున్నారు నాయన. ఎక్కడో ఉన్న దూర ప్రదేశంలో ఉన్న వారికి నేను టెలివిజన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, నేను వాట్సాప్ ద్వారా, లేక మెసేజెస్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఇన్ని దేనబెట్ల మీద నీ ఆత్మ అభిషేకాన్ని నేను విడుదల చేస్తున్నా. వీరికి నాకు మధ్యలో ఉండినటువంటి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి, మా మీదకి దిగి రావడానికి నువ్వు దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు, మా లోపటను మా మీద నుండినటువంటి పరిశుద్ధాత్ముడు నాన్నదిగో మమ్మల్ని వాక్శక్తిని అనుగ్రహించి నీ కొరకు సాక్షిగా మమ్మల్ని నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు, బలపరిచే పరిశుద్ధాత్ముడు, మమ్మల్ని కాపాడి ఆదరించేటువంటి పరిశుద్ధాత్ముడు ఈరోజు వీరి మీద నేను విడుదల చేసి ఉన్నాను. వీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు, ఆత్మ అభిషేకముతో ఉండి ఉన్నారు, ఆత్మశక్తితో వీరు నడిపించబడుతున్నారు. మీరిచ్చారు డాడీ నాయనా, తండ్రివైన దేవా, మీరు నాయన మీ ప్రియ కుమారుని యొక్క ఆత్మను మాకు ఇచ్చినారు. యేసుక్రీస్తు అనేటువంటి నాయన మాకు సోదరుడు నాయన, ఆయన కూడా మా కొరకు పరిశుద్ధాత్మను మా మీద ఊది ఉన్నారు, మా కొరకు అనుగ్రహించినారు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మను బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ బిడ్డలందరి మీద, ఈ కుటుంబం మీద, ఈ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డల మీద, ఇంట్లో ఉన్న చిన్న బిడ్డల మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద, ప్రతి ఒక్కరి మీద నాయన నీ ఆత్మ అభిషేకాన్ని నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం, అభిషేకం, శక్తి ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి అంతటికని తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక.
ఆమెన్ ఆమెన్. వెల్ స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినాడు బిడ్డలు. సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉండండి. అన్య భాషలతో మాట్లాడుతున్నట్లయితే కనుక ఇంకా మాట్లాడి ఏం పర్వాలేదు. ఎవరు ఏమనుకుంటారన్న సంగతి ఆలోచన చేయవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి యొక్క సూచన ఆ అన్య భాషలతో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కీప్ గోయింగ్ అలా ముందుకు సాగుతూనే ఉండండి. ఈరోజున ఒకవేళ మీరు పొందుకునే మేలులు, మీరు పొందుకునే ఆత్మ అభిషేకపు అనుభవం ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మన ప్రియమైన యేసు అనే అన్నగారు మనకిచ్చేటువంటి మరి యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి నేను మీతో పంచుకునేటంత వరకు తన ఆత్మతో మనల్ని అభిషేకించిన ప్రభువైన యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.